శ్రీ గురుభ్యో నమః. రమణులు చెప్పిన కథలలో శివగాథలు. దారుకావన శివలీల చూస్తున్నాము. మధ్యాహ్నానంతరము భగవాన్ ఉపదేశ సారం యొక్క ప్రకరణను ముచ్చడించారు. దారుకావనంలో శివుని లీలను శ్రీ మురుగనారు తమిళంలో గేయ రూపంలో రచించారు. ఆ వనంలో మునులు కర్మల బలంచే గర్విష్ఠులై శివునిపైకి కృత్యను ప్రయోగించారు. శివకేశవులు వరుసగా పురుష మోహిని వేషాలను ధరించి మునులను వేరువేరుగా ఆకర్షించి శీలభంగం కావిస్తారు. అంతటా ఆ మునులు పశ్చాత్తాపం చెంది శరణు వేడుగా శివుడు వానికి జ్ఞానోపదేశాన్ని అనుగ్రహించాడు. ఈ ఘట్టం రాగా శ్రీ మురుగనార్ గారు మునులకు శివుని ఉపదేశ భాగాన్ని మీరే రచించడానికి తగిన వారని భగవాన్ని ప్రార్థించారు. అప్పుడు వారి ప్రార్థనని అంగీకరించి భగవాను ఉపదేశ ఉందియారు అని తమిళంలో రచించారు. దాన్ని వారే తరువాత ఉపదేశ సారము అనే శీర్షికతో ఆంధ్ర, గీర్వాణ, మలయాళ భాషల్లోకి అనువదించారు. ఈ పురాణగాథ పరమశివుని పావనత్వాన్ని ఆకర్షించుకుంటున్నదనే కారణంతో నాయనగారికి ఇష్టం లేదని భగవాన్ చెప్పారు. ఈ పురాణగాథ పరమశివుని పావనత్వమును అపకర్షించుతుందనే కారణంతో నాయనగారికి ఇష్టం లేదని భగవాన్ చెప్పారు. శివుడు చేసిన ఈ బోధను శ్లోక నిబద్ధం చేయమని మురుగనారు అనే భక్తుడు కోరగా రమణ భగవాన్ దాన్ని ఉపదేశసారము అనే పేరుతో 30 శ్లోకాలతో పొందుపరిచారు. పావన హిమాలయ భూమిలో దారుకావనం అనే తపోభూమి ఉంది. అక్కడ ఒక తాపసుల సంఘం ఉండేది. వారు వైదిక కర్మనిష్ట గరిష్ఠులు. పూర్వమీమాంసా పండితులై దుష్కరమైన యోగ విధులను నిర్వర్తిస్తూ అసమాన సిద్ధ శక్తులతో విరాజిల్లేవారు. అయితే వారు ఉత్తరమీమాంస ప్రతిపాదిక వేదాంత దూరులు, నిరీశ్వరవాదులు. తపోశక్తులతో విజృంభించే తామే సమస్తానికి అధినేతనమని విర్రవీగేవారు. వారి యాగాలు అలా అయజ్ఞములు, కృతజ్ఞపూర్వకాలు అయ్యాయి. ఆ కారణంగా గొప్ప నిగ్రహానుగ్రహ సంపద కలిగి ఆత్మజ్ఞాన శూన్యులై చరించేవారు. అటువంటి మూర్ఖ పాఖండులను ఉద్ధరించాలని ఉపలాడబడ్డాడు మాధవుడు. కపట నాటకాలకు సూత్రధారి అయిన తన నెచ్చలి వాసుదేవుణ్ణి కబురుపెట్టి మాయామంతనాన్ని సలిపాడు. ఇరువురు ఏం కూడబలుక్కున్నారో ఏమో దారుకావనానికి చేరుకున్నారు. మురళీమోహనుడు ముజ్జగన్మోహిని అయ్యాడు. చర్మాంబరుడు దిగంబరుడుగా వెలిశాడు. ఇరువురు అమోఘమైన సౌందర్య విశేషంతో శోభిల్లసాగారు. ఆ సమయంలో మునులు సాధ్వీలాలైన స్వపత్నులను స్వగ్రహాలను వీడి దూరంగా ఒక మహాయాగంలో నిమగ్నులై ఉన్నారు. మోహిని తపోభూమిని చేరుకుంది. సేవాభావంతో వారి సాంగత్యాన్ని చూరగొంది. అయితే ఇంతలోనే ఆమె సేవా శుశ్రూషలు శృతిమించగా మునులు రాగాన పడ్డారు. ఇదే ఉపాయంతో అక్కడ ఉమారమణుడు రమణీమణులను తన నిలువెత్తు మగసిరితో ఆకర్షించి వంచసాగాడు. భిక్షాందేహి అంటూ. అతడి భిక్షాటన విలాసానికి ముగ్ధులే ఏం ఇవ్వాలో తోచక తమనే సమర్పించుకోసాగారు ఆ పతివ్రతలు. ఇలా శివుని ఈ దిగంబర భిక్షుక వేషమే ఆయన పంచమూర్తుల్లో ఒకటి అయిన భిక్షాటన మూర్తయ్యింది. ఇలా హరిహరుల మాయలో పూర్తిగా మునిగి ముని సంగము భ్రష్టులయ్యారు. దైవీహేషా గుణమయి మమ మాయా దురత్యయ, ఈశ్వరీయమైన నా మాయ అతిక్రమించరానిది. ఒకనాడు దిగంబర్ని దౌష్ట్యాన్ని కళ్ళారా చూసిన మునులు క్రుద్ధులైనారు. తమ సిద్ధులతో అతన్ని అంతం చేయాలనుకుని అభిచార హోమాన్ని నిర్వర్తించారు. ఎన్నో దుష్టశక్తులను సృష్టిస్తూ శివునిపైకి ఉరిగొలిపారు. పులిని పంపగా దాని చర్మాన్ని చీల్చి నడుముకు చుట్టుకున్నాడు దిగంబరుడు. వ్యాఘ్ర చర్మాంబరాయచ మదగజాన్ని తరిమారు. దాని చర్మాన్ని ఒల్చి బట్టగా కప్పుకున్నాడు కృత్తివాససేన్నమః. తరువాత కాలసర్పాన్ని కాదనలేక మణికట్టుకు చుట్టుకున్నాడు. రక్షాబంధనంలాగా నాగాభరణ ఆకువ హున్ముఖ మనశ్చాంచల్యాన్ని పెచ్చరిల్ల చేసే శక్తిని పంపగా దాన్ని కరుణతో స్థిమ్మితపరిచి దానికి ప్రతీక అయిన లేడిగా తన చేత ధరించారు. సంబర కరసర కరసుకురంగా కడకు మునులు ఘోరమైన ఆవాహన చేయగా అపస్మార భూతం వెలువడింది. శివుడు ఆ భూతాన్ని నిర్జించి దానిపై నృత్యం చేయగా ఆ రూపమే పంచమూర్తుల్లోని నటరాజమూర్తి అయ్యింది. ఆ నాట్యాన్ని సురసంగమంతా ఆశ్చర్యంగా వీక్షించింది. భరతుడు అనే ముని దాన్ని శాస్త్రంగా రూపకల్పన చేయగా అది అతని పేర భరతనాట్యము అని ప్రసిద్ధి చెందింది. ఇది శివుని భక్త పరతంత్రతకు మరో మచ్చు చునక. ఇలా తమ ప్రయత్నాలన్నీ నీరు కారిపోగా మునుల
శిష్యులకు వివేకం ఉదయించి వచ్చినవాడు పరమేశ్వరుడే అని గుర్తించి శరణాగతిని చెందారు. బోలాశంకరుడు ఇట్టే ప్రసన్నుడై వారికి ఆత్మసాక్షాత్కారాన్ని కలుగజేసి అద్వైత జ్ఞానాన్ని బోధించాడు. సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.